హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కని పెసరట్టు అయితే చేశానండి. మరి పెసరట్టుకి బెస్ట్ కాంబినేషన్ అల్లం చట్నీయే కదా. ఈ అల్లం చట్నీ కోసం 1/2 కప్పు అల్లం ముక్కలు, 1/4 కప్పు బెల్లం, ఇంకా ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టిన ఒక 8 ఎండుమిర్చి, మన టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం చింతపండు, కొంచెం వేడి నీళ్ళు అయితే వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను దోశ వేసి దానిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకా దీనిపైన ఒక స్పూను ఆయిల్ వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్